నేను జస్ట్ దాన్ని తన అజ్ఞానంగా గుర్తించాను. నేను అనవసరం అని చెప్పిన చాలాసార్లు. యు ఆర్ అన్నెసెసరీలీ క్రై. దానికి కారణం ఏంటి? నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు, నా గురించి ఆలోచించినవు. ఆలోచించకపోతే ఏం చేయాలో తెలియదని నాకు తర్వాత తెలుసుకున్నా. అసలు ఇప్పుడు మీ వాడు నిజంగా మంచిగా ఉన్నాడు అనుకో, నీకేం చేయాలో తెలియదు. టైంపాస్ ఎట్లయితుంది? ఇప్పుడు మంచిగా టైంపాస్ అవుతుంది. అందుకని మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. ఇది వయసుకు సంబంధించిన విషయం కాదు. ప్రశాంతత అన్నది, క్రియేటివిటీ అన్నది ఇది వయసుకు సంబంధించిన విషయాలు కావు. ఎవ్రీ వన్ షుడ్ లివ్ ఏ క్రియేటివ్ లైఫ్, ఏ పీస్ఫుల్ లైఫ్. ఇది మనుషులను వదిలేయాలి మనం, ఫిజికల్గా కాదు, మనసులో. అసలు మనం చూడగలగాలి. ఒక వ్యక్తి రోజంతా నిద్ర లేవకుండా పడుకుంటే చూడగలగాలి మనం అంటుంది. వీ షుడ్ యాక్సెప్ట్ ద పర్సన్. 8 అయిందిలే, 8:30 అయిందిలే, ఇగో ఎండ వచ్చింది, పక్షులు లేచిపోయినాయి. ఎందుకు లేవాలి? నాకు అర్థం కాదు. వై? మా కజిన్ ఉండేది, చాలా బాగా చెప్పాడు నాకు. వాడు ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచాడు రూమ్లో. మేము చాలా రూమ్ సగం అతనిది, సగం నాది. ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకునే వాళ్ళం కాదు. వీ యూస్ టు వర్క్ అండ్ రీడ్. సో 5:30కి లేచి కోర్టుకి వెళ్ళేవాడు. చాలా కష్టపడేవాడు. సో సారి నేనేమన్నా అంటే, నేను 11:30కి లేస్తుంటే ఎవ్రీడే. అది 11:30 నేను లేవను, మహేంద్ర వచ్చి లేపాలి. లేపితే బ్రష్ చేసేది లేదు, ఏం లేదు. నేను కళ్ళు మూసుకొని మహేంద్ర పండుకుంటే 11 గంటలకు నేను పండుకుంటే ఆ టీ డబ్బా పోగానే వాడు టీ తీసుకొస్తే తాగిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తుంటే నాకు ఒకటే అనిపించేది, ఎందుకు ఇట్లా పోతున్నారు వీళ్ళంతా అసలు బుయ్యి 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 అని బండ్ల మీద నాకు అనిపించేది. వాళ్ళకి అనిపించేది వీడు ఎందుకు ఇట్లా దిద్దపోతున్నాడు వాళ్ళకి అనిపించేది. నావి ఇలాంటి ప్రాబ్లమ్స్ తొందరగా లేవడం ఎందుకు నా అడుగుతున్నది వై. నేను మా కజిన్ ఇచ్చిన చెప్తాను నేను. వాడు ఎంత కంపాషనేట్ బీయింగ్ అనేది ఇప్పుడు నాకు అప్పుడు అనిపించింది. లేటుగా లేస్తున్నారు అబ్బాయి. ఎప్పుడు అసలు మేము మాట్లాడుకునే వాళ్ళం వారంలో ఒక్కసారి మాట్లాడుకున్నాం. ఎందుకంటే వాడు సైలెన్స్, నేను సైలెన్స్. అసలు మాట్లాడుకోవద్దు. అసలు ఈ దరిద్రం నోరు పడిపోను. అసలు మాట్లాడుకోవద్దు. అసలు ఒక్కొక్కరికి నోట్లో పుళ్ళు రావాలి. అసలు అనవసరంగా మాట్లాడే వాళ్ళందరికీ నోటికి కురుపులు రావాలి. ఏదో ఒకటి 4 కూసిపోవాలి వారం రోజులు. నిజంగా ఈ సమస్యలన్నీ నాలుగతోనే వచ్చినాయి నాయన. అది తింటుంది, వాగుతుంది. ఈ 2 డేంజర్లు. అయితే నేనేమనంటే మా కజిన్తో, నేను కూడా ఎర్లీగా లేవాలనిపిస్తుందంటే వాడు జస్ట్ ఎప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు కాదు. ఒక్క నిమిషం ఉండు అని కూర్చొని, అరే ఇంకొక 2-3 years నువ్వు పడుకోవాల్సిన సమయం ఉంది, హాయిగా రెస్ట్ తీసుకో, లైఫ్ అంతా ఉదయం లేచేదే ఉంది, పరిగెత్తి అంటే వాడు జాబ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేనేదో నాకు సమయం వచ్చింది, నేను లేవాల్సి వస్తుంది, నాకు కూడా ఇష్టం లేదు. నాకు 7-8 లేచి ఎవరన్నా టీ చేస్తే తాగాలని ఉంటుంది. కానీ మన అయ్యే అంబానీ కాదు, అందుకని నేను పోవాల్సి వస్తుంది. అందుకని ప్లీజ్ పడుకో. ఎందుకని నువ్వు పడుకుంటే డిస్టర్బ్ కూడా చేయకుండా తలుపేసిపోతా. అంత బ్యూటిఫుల్ పర్సన్. అట్లా ఉండాలి అకామిడేటివ్గా. మా బ్రదర్, మా అన్న, పెద్ద పాప, హీ నెవర్ డిస్టర్బ్డ్ మీ. వాడు నేను వచ్చి పడుకున్నా సరే చూసేటోడు. నాకు కొంచెం కదులుతున్నాను అనుకో, టీ తీసుకురానారా, ఒకరు తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఎవడైనా తీర్చి లేపుకుంటాడు ఆబ్వియస్గా. నేను తాగననుకో, సరే మూత పెట్టి పెడతా, లేచినాక వేడి చేసుకొని తాగుదులే, నేను చేపలకు ఫుడ్ వేస్తూ ఉంటా, నువ్వు రా అంటే. నేను అంటున్నది, మనం ఎందుకు అప్రిషియేట్ చేయము ఒక వ్యక్తి ఎట్లా ఉన్నా? వై కాంట్ వి జస్ట్ మెయింటైన్ ఫ్రెండ్షిప్? అది మిస్ అవుతుంది మన కుటుంబంలో. మనం ఓన్లీ తిడుతున్నాం, మనం ఓన్లీ క్రిటిసైజ్ చేస్తున్నాం, తుణికార స్వరంతో మాట్లాడుతున్నాం, సలహాలు ఇస్తున్నాం, ఇట్లా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇదే ఈ వేలు ఇరగొట్టాలి అసలు అందరినీ. ఏందో పెద్ద ఎవరికి వాళ్ళు పర్ఫెక్ట్ అయినట్టు పెద్ద కథలు కొడతారు. ఏం లేదు అటువంటిది. అసలు ఏం చేస్తామో చేయమో, అడుక్కు తింటామో, అరే హ్యాపీగా నవ్వుకోగలగాలి. నేను ఒక సినిమా చూసిన, అందులో పిఎల్ నారాయణ ఉంటాడు, అలీ ఉంటాడు. అలీ సినిమా అది. అందులో వాళ్ళిద్దరు బేసికల్గా బెగ్గర్స్. అప్పుడు అలీ ఇంటికి వచ్చి అంటాడు, ఇప్పుడే ఫ్లైట్ దిగి వచ్చిన, లేట్ అయింది అంటే వాళ్ళ ఫాదర్ అంటాడు, అవునా అంటే నువ్వు ఇప్పుడు ల్యాండ్ అయిన ఫ్లైట్ నీదేనా? పైనుంచి మా ఫ్రెండ్ ఫ్లైట్లో పోతున్నట్టు ఫోన్ చేసి చూసిండు, అక్కడి నుంచి 5 రూపాయలు వేసిండ్రు, ఆ ప్లేట్లో పడ్డాయి అని మాట్లాడుకుంటారు. ఈ లైఫ్లో ఎట్లా సంపాద లేదు, అట్లీస్ట్ మంచి ఆలోచనలు ఉన్నా, కొంచెం నాన్ సీరియస్నెస్, ఒక హెల్దీ మైండ్,
ఒక తిట్టునో క్రిటిసిజాన్నో వాడికి ఏదో కోపడితే ఎందుకు కోపం వచ్చింది లేరా సరే లేరా అని అనుకునే ఒక స్వభావం లేదు. నేను గొడవ పడొద్దు అనట్లే, అంటే ఆల్వేస్ అట్లే అంగీకరించమనట్లే. దేర్ మస్ట్ బి ఏ లిమిట్. సందర్భాన్ని బట్టి అంగీకరిస్తే కూడా కొందరు మారుతారు. అదే ఎప్పుడూ ఒక కూల్ జోను కొంచెం సరదా జోన్లోకి రాడు. అది కూడా నాకు మీకెందుకమ్మా కష్టం అనిపిస్తుంది. నవ్వడంటే వీడు మనం ఏదో జోకులు వేసుకున్నాం అనుకో సీరియస్గా ఉంటాడు, మీకు సంబంధం లేదు అసలు. ఇలా వాడు హ్యాపీగా ఉంటే మన కళ్ళు కూడా కనీసం హ్యాపీ పోవాలి. అనిపిస్తుంది. నాకు అనిపించదు వాడు నోరు హ్యాపీనెస్ ఒక్కటే అనుకున్న, కళ్ళు కూడా పోవాలి. ఇప్పుడు అప్పుడు మిగతా వాటితో పెద్ద సమస్యలు రా. అప్పుడు ఇట్లా ఇట్లా నోరు చూసుకొని నవ్వుతూనే ఉన్నట్టు ఈ కళ్ళతో వచ్చి రాను. ఎందుకు డల్గా ఉన్నాడు, అట్టున్నాడు, ఇట్టున్నాడు, ఏదో కథలు చెప్తాను. అసలు నేను అంటుంది ఎవరు ఎట్లనుండని, మీరు ఎట్లున్నారండి? కనీసం హ్యాపీగా ఉండొచ్చు కదా. అరే రామ్మా, అట్లుండరమ్మా. లైఫ్ అనేది చాలా ఈ మైండ్ సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు మీకు ఇంత వయసు ఉన్నా మీకు ఇంకా పరచింతన పోలే, నేను అది పోవాలి. ఎవరు ఎట్లానే ఉండదు. ఇప్పుడు నేనున్న టైసన్ ఉంటే చెప్పేటోడు. నేను అసలు ఒక్కసారి కూడా వాడు ఎవడన్నా సరే నా దగ్గర ఉన్నప్పుడు ఇట్లుండాలి అట్లుండాలి పెట్టే ఆప్షన్ అయితే నాకు ఉంది కదా. నేను ఏనాడు అసలు ఏం చెప్పాను, ఒకటే చూస్తా, ప్రశాంతత అనుభవిస్తున్నాడా అవేరుగా ఉన్నాడా అది చూస్తాను. ఏదైనా వర్క్ ఉంటే చేయిస్తాను, నాకు ఆసక్తి లేదంటే వదిలేస్తాను. ఆ వదిలేయడంలోనే విజయం ఉంది. వాడు నెక్స్ట్ టైం చేస్తాడు. ఒక చిన్న పని చెప్తాను, వాడు అటెంటివ్ ఉండలేదో తెలిసిపోతే రాగానే చూస్తే ప్రింట్అవుట్స్ ఉన్నాయి. వాడు ఎప్పుడో చేసి అడుగుంది గుర్తుపెట్టుకున్నాడు, చేస్తున్నాడు, జరుగుతుంది. అట్లా నేను అడిగినప్పుడు ఎందుకు ఏలే అయిపోయి చెడిపోతుంది ఫ్రెండ్షిప్. మనం అట్లా హిట్లర్ లాగా ఉండొద్దు. మీ దగ్గరనే ఒక సామ్రాజ్యం ఉంటే మీరు ఒక నియంతగా మారే అవకాశం ఉంది. ఓ నా దేశ ప్రజలారా అని. అతను ఎవరు? కిమ్ జాంగ్ ఉన్ తెలుసు కదా, నార్త్ కొరియా. అతను ఏదో ప్రమాణ స్వీకారం ఏదో చేస్తున్నాడంట. అక్కడ జనరల్స్ ఉంటారు కదా, ఒక జనరల్ తినడు అంతే, చూసి తినడు, చంపేసిరండి. ఇట్లా పీస్ఫుల్. అంత డేంజరస్ ఉంటారు. నేను అంటున్నా, అంగీకరించడంలో ఒక బుద్ధత్వం ఉంది, ప్రతిఘటించడంలో హిట్లర్ ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా, మనం అనుకున్నట్టు ఒక వ్యక్తి ఎందుకు ఉండాలి? నా ప్రశ్న ఇది. ఉదాహరణ, నేను మా మైత్రులు ఉన్నాం, తను ఇలా ఉండాలని నేను అనుకోవడమే లేదు, అందుకే బాగున్నది. నేను అటు కాకుండా ఇలా ఉండాలి, ఇది గంటకు రావాలి, ఇలా చేయాలి, ప్రతిదీ గొడవకు దారితీస్తా. అసలు మనమంతా సపరేట్ ఇండివిజువల్స్ అని మర్చిపోయినాం మనం. అదే ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఉద్యోగం చేయాలి, పెళ్ళి ఈ వయసుకి పెళ్ళి, చెవులు కూడా పోవాలి. ఇవి నాకు పడి ఆ ప్రభావం పిల్లల మీద చూపిస్తుంటా. అసలు చెవులు కూడా పోవాలి, వినకూడదు. మీరు చుట్టుపక్కల వాళ్ళంతా ఎవరు? మీరే. ఇప్పుడు మీరు ఎవరో అదే మీరు వింటారు, మీరు ఎవరో మీరు అదే వింటారు. ఇప్పుడు నేను సంగీతకారుని అనుకో, నాకు సంగీతమే వినిపిస్తుంది. సినిమాలు ఇష్టం ఉంటే నాకు సినిమా కథలే వినిపిస్తాయి. పాలిటిక్స్ ఇష్టం అయితే పాలిటిక్సే వింటాను. సో మీ మైండ్లో ఏది ఉందో అదే వింటున్నారు మీరు. నిజానికి చాలా జరుగుతుంది బయట. మా తెలిసిన బంధువు ఒక అతను, అతనికి కార్లు అంటే ఏమి ఇష్టం. హీ లవ్స్ కార్స్. అంటే అతను కార్ల గురించి మాట్లాడడం అంటే ఎంతసేపైనా మాట్లాడతాడు, ఎంత ఉత్సాహంగా. అసలు కార్ తయారు చేసినప్పుడు కూడా అంత ఆసక్తి ఉండదు యాక్చువల్గా వాడుకుంటుంది. అతను ఎంత ఎక్స్పర్ట్ అంటే, ఇట్లా రోడ్డు పక్కన, అది ఎక్కడ మన మల్కాజ్గిరి ఆ ప్రాంతంలో రోడ్డు పక్కన ఇల్లు, మంచి బిజీ రోడ్డు పక్కన. రాత్రి ఇప్పుడు కారు పోతుంది కదా, నిక్సాన్ చూసి రాబో, నిక్సాన్ అది చూసు అగో నిక్సాన్ అగో, అది కొత్త మోడల్ అది అని గంట సేపు మాట్లాడు. ఎంత ఉత్సాహం ఉంటుంది కదా అసలు. అందరు తిట్టేటోళ్ళు, నేను ఒక్కడిని అతన్ని అప్రిషియేట్ చేసేటోండి. వాడిలో ఒక జీనియస్ ఉన్నాడు, మనం మిస్ చేసుకుంటున్నాం ప్రాబబ్లీ. వాడు ఇట్లా బీటింగ్ శబ్దం అని చెప్పేవాడు. కార్లు మాత్రమే, వాడికి మనుషులు అర్థమైతే లేరు, కార్లు అర్థమైతే. వాడి సబ్జెక్ట్కి మనిషి కాదు కార్. వాళ్ళ అమ్మకి ఎప్పుడు క్వశ్చన్ మార్కే, వీడు కార్ల గురించి ఆలోచించి కారు నాకిపోతాడేమో అని.